సాయిబాబా ఎవరు? సాయిబాబా హిందువులకు మాత్రమే దేవుడా? హిందువులకు దేవుడు కాకపోతే ఇంకెవరు? సాయిబాబా నా లేక చాంద్మియానా? ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దే ఫ్యాక్ట్స్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదు. దయచేసి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో ద్వారా సాయిబాబా గారి భక్తులు మనోభావాలు దెబ్బతింటే నిజంగా నన్ను క్షమించండి. మీలో చైతన్యం కోసమే ఈ వీడియో, సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవడం కోసమే. జై హింద్, జై భారత్. సాయిబాబాకి హిందువులకి సంబంధం ఏంటి? సనాతన ధర్మం వేదాలకి పెద్దపీట వేసి దేవుడి మాట మన మార్గదర్శనానికి మూలం. సనాతనంలోని వేదాల తత్వశాస్త్రాల వల్ల మనము భారతదేశంతో పాటు ప్రపంచాన్ని పాలించాం. సెక్యులర్ హిందువులు సాయిబాబా భక్తులుగా చాలా మంది ఉన్నారు. అలాగే షిర్డీకి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా అధికమే. అసలు దేవుడని లేదా అవతారం అని ఎప్పుడూ చెప్పలేదు. సాయి సచ్చరిత్రలో ఇప్పుడు కూడా చెప్పని మాట సబ్కా మాలిక్ ఏక్ హై. అలా తప్పు. సబ్కా మాలిక్ అల్లా అని స్పష్టంగా చెప్పాడు. అతను షిర్డీలోని ఒక మసీదులో నివసించేవారు మరియు మాంసం బిర్యానీ కూడా తినేవారు. మరణం తర్వాత అతను ముస్లిం సమాధులలో ఖననం చేయబడ్డారు. దేవుడా లేదా ఆధ్యాత్మిక వ్యక్తి? ఇవి నిరూపించే కొన్ని జీవిత సంఘటనలను చూద్దాం. ఇది నేను కేవలం సాయి సచ్చరిత్ర నుండి తీసుకున్న. అధ్యాయం 38. సాయిబాబా మాంసాహారం తినడమే కాకుండా తనతో పాటు ఉన్న అనుచరులను కూడా తినమని ప్రోత్సహించేవాడు. ఆయన తన మసీదులో తన అనుచరులకు క్రమం తప్పకుండా మాంసం వడ్డించేవాడు. ఈరోజు దేవుడిగా పూజించబడుతున్న ఈ స్వయం ప్రకటిత దేవుడు మనిషికి ఉన్న సామాన్య తెలివి కూడా లేదు. ఆహారం కోసం అమాయకపు జంతువుల వ్యక్తిని దేవుడిగా ఎలా పూజిస్తారు? 4. సాయి భక్తులచే సాధారణంగా ప్రచారం చేయబడిన సబ్కా మాలిక్ హేక్ వంటి నినాదం ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన ఎప్పుడు సబ్కా మాలిక్ అల్లా అని చెప్పేవారు. క్రమం తప్పకుండా నమాజ్ కూడా చేసేవాడు. ఆయన బక్రీద్ నాడు జంతువులను బలిచ్చేవాడు. అలాగే ఇస్లాంను ఆచరించేవాడు. ఆయన మరణించిన తర్వాత అతన్ని ఇస్లామిక్ పద్ధతుల్లో పాతి పెట్టమని అతని అనుచరులను కోరాడు. సాయి సచ్చరిత్ 7వ అధ్యయనంలో సాయిబాబా తన పేగులను బయటకు తీసి చెట్టుకు వేలాడదీశాడు. ఈ సంఘటన అందరు మోసగాళ్ళలాగే ఏదో అతీంద్రియ దేవతగా నమ్మి మోసం చేయడం కోసం ఇలాంటి నాన్సెన్స్ ప్రచారం చేశారు. అతని అజ్ఞాన అనుచరులు ఇటువంటి మూర్ఖత్వాన్ని వ్యాప్తి చేయడానికి తమ శక్తి మేరకు ప్రచారం చేశారు. ఈ వ్యసనాలతో మునిగి తేలుతూ పగలు రాత్రంతా గడిపేవాడు. ఇలాంటి వ్యక్తికి ఏ హిందువు కూడా నమస్కరించుడు. సాయిబాబాని కొత్త దేవుడిగా చూపడానికి దేశవ్యాప్తంగా అనేక టీవీ సీరియళ్ళు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దురదృష్టవశాత్తు వారు విజయం సాధించారు. మాదక ద్రవ్యాలకు బానిస, మాంసాహారం, మోసపురిస్తా సాయిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లేదా ఏ మహాపురుషుడి కంటే ఎక్కువగా ఆరాధించడం హిందువులకి తగదు. హిందూ జనాన్ని నిజమైన ఆధ్యాత్మిక నుండి మళ్లించడానికి సాయిబాబాను దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక శక్తులు నాటారు. జంతుబలి లేదా గోహత్యకు వ్యతిరేకంగా సాయి భక్తుడు ఎప్పటికీ తన స్వరం ఎత్తాడు. సాయి భక్తులు వ్యసనానికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఒక సాయి భక్తుడు ఏ వేద గ్రంథాన్ని చదవడానికి కూడా ఎప్పుడు ఇష్టపడడు. సాయిలాగే సాయి భక్తుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా వారి జీవితాలను మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు కూడా చెయ్యరు. హిందూ వ్యతిరేక శక్తులను వ్యతిరేకంగా గలం విప్పాలి. మన గ్రంథాలు, వేదాల వైపు మళ్ళీ మన ధర్మం ఏంటో, మనకు దేవుళ్ళు ఆచరించిన సిద్ధాంతాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ధర్మం కోసం జీవించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మన నిజమైన పూర్వీకులను మనం స్మరించుకోవాలి.